హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ అండ్ తెలుగు. ఈరోజు మనం చూడబోయేది 191st క్వశ్చన్, నెంబర్ ఆఫ్ బిట్స్. దీని డిఫికల్టీ ఈజీ కాబట్టి మనం ఈజీగానే చేసేద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది చెప్పాలంటే. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఒక నెంబర్ ఇస్తాడు, n అనే నెంబర్ ఇస్తాడు. సపోజ్ 32 తీసుకుందాం. ఇప్పుడు 32 ఉందా, దీన్ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. మనకు తెలిసి ఆ బైనరీ ఫామ్ ఎట్లా చేస్తాం, 32 తీసుకుంటాం, 2తో డివైడ్ చేస్తాం, 16 వస్తుంది. మళ్ళీ 8 2తో డివైడ్ చేస్తాం, 4 2తో డివైడ్ చేస్తాం, 2 వస్తుంది. 2తో డివైడ్ చేస్తాం, 1 వస్తుంది. 2తో డివైడ్ చేస్తాం, 1 వస్తుంది. ఇది కదా మన అప్రోచ్. సో ఎంత, 1 0 0 0 0 0. ఇది కదా మనది, ఇది మన బైనరీ నెంబర్. కింది నుంచి మీదకి వస్తాము, ఇది 5 zeros వస్తాయి. సో ఇది మన బైనరీ రిప్రజెంటేషన్. ఇప్పుడు మనకి ఈ కోడ్ వచ్చిందా, దీని నుంచి మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే 1 ఉందిగా. సో రిటర్న్ 1 చేయాలి, ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈజీగా, వైల్ ఒక లూప్ పెట్టుకుంటా n ఈజ్ గ్రేటర్ దాన్ 0, n గ్రేటర్ దాన్ 0 ఉండే వరకు చేయాలి మనం. సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు n మోడ్యులో 2. n మోడ్యులో 2 ఎందుకంటే ఇప్పుడు రిమైండర్ అనేది 1 వచ్చింది అనుకో, మనకు 1 బిట్ వస్తుంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా, 17 తీసుకున్నా. 2తో చేస్తే ఎంత వస్తుంది, 2 2 8 16, 1 వస్తుంది. 2 4 2 2 2 1. సో 1 0 0 1 0 0 1, ఇది కదా మనది. సో మనకి ఇక్కడ 17 అనేది 2తో డివైడ్ కావట్లేదు కాబట్టి 1 అనేది వచ్చింది. సో n మోడ్యులో 2 అనేది 1 ఉందనుకో, సమ్లకి నేను డైరెక్ట్ యాడ్ చేసేస్తా. మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఇది డైరెక్ట్ రాసిన నేను, మీకు కొంచెం అర్థం కావాలి. ఇఫ్ n మోడ్యులో 2 ఈజ్ ఈక్వల్ టు 1, సమ్ ప్లస్ ప్లస్ తర్వాత n ఈక్వల్ టు n/2. ఇది రాసినాం అనుకో, మనకి డైరెక్ట్ సమ్ అనే ఇది ఉందా, సమ్ అనే వేరియబుల్లకి నెంబర్ ఆఫ్ 1 బిట్స్ వచ్చేస్తాయి. సో రిటర్న్ సమ్ చేసినాం అనుకో, అదే ఆన్సర్. లేకపోతే మనకు ఒక డైరెక్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది, దాని పేరు ఏంటంటే బిల్ట్-ఇన్ పాప్ కౌంట్ అని వాడితే, పాప్ కౌంట్ అని పెట్టి n అని దీన్ని రిటర్న్ చేసినాం అనుకో, డైరెక్ట్ నెంబర్ ఆఫ్ 1 బిట్స్ ఇచ్చేస్తుంది బిల్ట్-ఇన్ పాప్ కౌంట్. ఇది ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి మన ఎన్లా అని కౌంట్ చేస్తుంది. ఇది వాడచ్చు. ఇంకొకటి బిట్ సెట్ మెథడ్ అని ఉంటుంది. బిట్ సెట్ ఎన్ని నువ్వు ఇవి ఉంటాయి అంటే నీకు 32 బిట్స్ ఉన్నాయి అనుకో, 32 బిట్స్ n. తర్వాత రిటర్న్ బీడ్ అవుట్ కౌంట్, ఇది కూడా నెంబర్ ఆఫ్ వన్స్ రిటర్న్ చేస్తుంది. ఇవన్నీ కొంచెం మెథడ్స్ ఉన్నాయి, తెలుసుకోవాలి మీరు. వచ్చే వీడియోస్లలో మీకు చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తుంటా ఒక్కొక్క మెథడ్ని. ఇది మన నార్మల్ మెథడ్. దాని తర్వాత ఇవి మన స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. సో దీంతో ఇవి వాడితే ఇది 1 లైన్ ఆన్సర్, ఇది 2 లైన్ ఆన్సర్, ఇది 4 లైన్ ఆన్సర్. ఇంకా రికర్సివ్ చేస్తా అంటే రికర్సివ్ కూడా చేసుకోవచ్చు. రికర్సివ్ కూడా 1 లైన్ అవుతుంది. రిటర్న్ n మోడ్యులో 2, n మోడ్యులో 2, n మోడ్యులో 2 ప్లస్ ఫంక్షన్ పేరు ఏంది, ఫంక్షన్ n/2. ఇఫ్ n ఈక్వల్ టు 0 బేస్ కేసు రిటర్న్ అని పెట్టేయాలి, రిటర్న్ 0 అని పెట్టేయాలి. ఇది మన రికర్సివ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇవి మీ 4 మెథడ్స్. ఇదేమో రికర్సివ్ మెథడ్, ఇదేమో స్టాండర్డ్ లైబ్రరీ మెథడ్స్, ఈ 2. ఇదేమో మన ఫస్ట్ ఇటరేటివ్ మెథడ్. సో అర్థమైనట్టుంది, చాలా సింపుల్ క్వశ్చన్, దీంట్లో ఏం మ్యాక్సిమం డౌట్స్ ఏం రావు. సో థ్యాంక్ యూ గైస్, ఛానల్ని ఫాలో అవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.